ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఆర్పిఎఫ్కు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే జరుగుతున్నాయి కదా. సో అందులో చాలామంది ఏం చేస్తున్నారంటే మనకు సెంట్రల్ ఫార్మర్ సర్టిఫికేట్లోనే అప్లోడ్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దాని ప్రకారమే సెంట్రల్ ఫార్మర్ సర్టిఫికేట్ అయితే తీస్తున్నారు. అయితే ఆర్పిఎఫ్ నిన్న ఒకటి ఫ్యాక్షన్ అయితే రిలీజ్ చేసింది. అందులో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే చూసుకుందాం. ఈ ఫ్రీక్వెన్సీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో ప్రతి క్వశ్చన్ ఉందండి. నోటిఫికేషన్ సంబంధించినటువంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దీన్ని నేను మన టెలిగ్రామ్లో పెడతాను, మీరు అక్కడికి వెళ్ళి అయితే చూసుకోండి. అంతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏంటంటే టెలిగ్రామ్లో ఉండండి. నేను చాలా విషయాలు కూడా అందులో పెడతాను కాబట్టి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. దాని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. లేదనుకుంటే టెలిగ్రామ్ ఓపెన్ చేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసినా కూడా మీకు అక్కడ మన పైన ఛానల్ అయితే కనిపిస్తుంది. దానిలో జాయిన్ అయితే అవ్వండి. సో మరి ఇందులో వాళ్ళు సెంట్రల్ ఫార్మాటే ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి ఏం చెప్పలేరు. స్టేట్ ఫార్మాట్ ఉన్నా కూడా మీరు పెట్టొచ్చు అని చెప్పేసి ఒక కన్క్లూజన్ అయితే అక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వాళ్ళు అన్న క్వశ్చన్ కూడా మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ 34 క్వశ్చన్ చూడండి. ఈ 34 క్వశ్చన్ చూసుకున్నట్టు, ఇఫ్ క్యాండిడేట్స్ హ్యావ్ దేర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ ద స్టేట్ ఫార్మాట్ ఆర్ దే ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇచ్చారు. అంటే స్టేట్ ఫార్మాట్ సర్టిఫికేట్ ఉంటే కనుక వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారా అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో దానికి ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి బోర్డు వాళ్ళంటే, క్యాండిడేట్స్ హ్యావింగ్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై సబ్జెక్ట్ టు ద కండిషన్. అప్లై అయితే చేసుకోవచ్చు అంట, ఒక కండిషన్ ఉంది. అదేంటి అంటే ద సేమ్ కమ్యూనిటీ షుడ్ బి అవైలబుల్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫైడ్ లిస్ట్ యాజ్ అన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ షుడ్ ప్రొడ్యూస్ ద సేమ్ సర్టిఫికేట్ డ్యూరింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి కన్క్లూజన్ ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కొన్ని కేటగిరీస్ ఎట్లా ఉంటుంది అంటే, స్టేట్లోకి వచ్చేదాకంటే బీసీ ఉంటుంది, అంటే ఓబీసీ ఉంటుంది. స్టేట్కి వచ్చేదాకంటే సెంట్రల్కి పోయేదాకంటే ఓసీ అయిపోతారు, అంటే వాళ్ళు జనరల్ కేటగిరీ కిందకి వచ్చేస్తారు. సో అటువంటి వాళ్ళని గుర్తించడానికి మాత్రమే ఈ సెంట్రల్ ఫార్మాట్ అయితే తీసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు మీరు స్టేట్ గవర్నమెంట్ తీసుంటే కనుక డైరెక్ట్ అదే సర్టిఫికేట్ తోడు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది కదా, మీరు అదే సర్టిఫికేట్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా సెంట్రల్ ఫార్మాట్ కూడా తీసుకొని పెట్టుకోండి, మీ దగ్గర పెట్టుకుంటే దానివల్ల నష్టం ఏం లేదు. అయితే ప్రజెంట్ అప్లికేషన్కి అయితే ఓకే, అప్లికేషన్కి ఏం లేదు. క్యాండిడేట్స్ హ్యావింగ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై సబ్జెక్ట్ టు ద కండిషన్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మనకు అప్లై చేసుకోవడానికి అయితే ఇబ్బంది ఏం లేదు, అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత కూడా సెంట్రల్ ఫార్మాట్ సర్టిఫికేట్ని కూడా తీసుకొని పెట్టుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కూడా మీరు సెంట్రల్ ఫార్మాట్ స్టేట్ ఫార్మాట్ సర్టిఫికేట్ రెండైతే తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. సో దానివల్ల నష్టమే లేదు. ఒకవేళ మీరు సెంట్రల్ ఫార్మాట్ తీసుకుంటే కనుక ఈ డేట్ లోపే తీసుకోవాలి, మనకు అప్లికేషన్ ఎండ్ అయ్యే డేట్ లోపే దాన్ని తీసుకోవాలి. దాని తర్వాత తీసుకుంటే మాత్రం నడవది. సో వీలంత తొందరగా తీసుకొని మీ దగ్గర అయితే పెట్టుకోండి ఈ యొక్క సెంట్రల్ ఫార్మాట్ సర్టిఫికేట్ కూడా. సో ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం చెప్పాను. సో ఇంకోసారి అయితే జాగ్రత్తగానండి. మీ దగ్గర స్టేట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫైడ్ లిస్ట్ లో మాత్రం కంపల్సరీ అయితే ఉండాలి, మీరు ఇచ్చినటువంటి క్యాస్ట్ ఏదైతే ఉందో. ఒకవేళ అలా లేకపోతే కనుక మిమ్మల్ని జనరల్ కేటగిరీలోకి అయితే వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు. ఇదొక పైన కూడా గుర్తుంచుకోండి. సో కాబట్టి మీకు తెలిసే ఉంటుంది కదా మీ కేటగిరీస్ సెంట్రల్కి వచ్చే వరకంటే ఎలా ఉంటుంది, స్టేట్ లో ఎలా ఉంటుందని చెప్పేసి కొన్ని కేటగిరీస్ ఉంటాయి. వాళ్ళైతే కొంచెం దీన్ని జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు సెంట్రల్ లో అదే ఉంటుంది, స్టేట్ లో కూడా అదే ఉంటుంది. కాబట్టి ఓబీసీ దగ్గరనే ప్రాబ్లం వస్తుంది, ఇదొక విషయం అయితే గమనించండి. ఈ విధంగా సెంట్రల్ ఫార్మాట్ సర్టిఫికేట్ ని కూడా తీసుకొని అయితే పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అదే విధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. టెలిగ్రామ్ లో ఉంటుంది PDF, అక్కడికి వెళ్ళేసి అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఇంకా మిగతా క్వశ్చన్స్ కూడా మీకు ఆన్సర్ అయితే దొరుకుతుంది. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.